సత్యాన్వేషణ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై గురుదత్త శ్రీ గురుదత్త. ఇవాళ మనం పిఠాపుర క్షేత్రంలో కళ్యాణ సంతాన వేణుగోపాల స్వామి మందిరంలో ఉన్నాం. స్వామివారు సుమారు 800 సంవత్సరాల క్రితం మల్లేల వారి ఇంట్లో ధాన్యాగారంలో స్వయంభూగా వెలిసిన విగ్రహం అన్నమాట. ఇవాళ స్వామివారి విగ్రహం గురించి మరియు మరికొన్ని విషయాలని ఇక్కడ ఉన్న అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఈ ఆలయం యొక్క విశిష్టతని మరియు వేణుగోపాల స్వామి వారి చరిత్రని మాకు మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయండి. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మన్మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ దేవాలయ విశిష్టత చూసుకుంటే సుమారు ఒక 800 సంవత్సరాల కిందట ధాన్యం గాదిలో మల్యాల వారి ఇంట్లో వేణుగోపాల స్వామి వెలిసారని చెప్పేసిన ప్రతీది. అయితే ఆ క్రమంలోనే ఇక్కడ మల్యాల వారి ఇంట్లో వారికి కృష్ణుడు కులదైవం. వారికి స్వప్నంలో కనిపించి మల్యాల జగరాజు గారి వంశస్థీకులకి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ ధాన్యం గాదిలో ఉన్నాను అని చెప్పేసానంటే గజ్జెలు మొవ్వలు శబ్దం చేసుకుంటూ స్వామివారు ఆ ధాన్యం గాదిలో స్వామివారు వెలిసారని చెప్పేసిన చరిత్ర చెప్తోంది. ఇది ఈ స్వామివారి చరిత్ర. గురువు గారు, ఈ మందిరంలో స్వామివారికి జరిగే పూజలు, కైంకర్యాలు, కార్యక్రమాలు మా భక్తులకు తెలియజేయండి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అవి కూడా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు సుమారు 5 రోజులు పంచాంగికంగా ఇక్కడ జరుగుతాయి. అదేవిధంగా ధనుర్మాసం కార్యక్రమాలు అవి కూడా ఇక్కడ ప్రతిరోజు 4 రోజులు కూడా స్వామికి విశేష పూజా కార్యక్రమాలు, భక్తుల సహాయ సహకారాలు, అలాగే మా దేవస్థానం దేవాదాయ ధర్మాదేశిక కార్యనిర్వహణాధికారిని గారు ధనలక్ష్మి గారి చేతుల మీదుగాను భక్తుల సహకారంతో వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అదేవిధంగా ధనుర్మాసం, అదేవిధంగా శ్రావణ మాసం, వచ్చే శ్రావణ మాసంలో కూడా కృష్ణుడికి 5 రోజులు కృష్ణాష్టమి వేడుకలు అవి కూడా జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ విజయదశమి నాడు సమీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత కార్యక్రమం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఈ క్రమంలో సుమారు ఒక 4 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా మాస కళ్యాణం మన భక్త బృందం ఆధ్వర్యంలో పైండా రమాభాస్కరరావు గారి సహకారంతో వారి భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి నెల కూడా కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణం విశిష్టత ఏంటంటే ఇక్కడ ప్రతి నెల బహుళ ఏకాదశి నాడు ఇక్కడ వివాహం కాని వాళ్ళకి, అంటే సంతాన ప్రాప్తి కొరకు వివాహం కాని వాళ్ళకి, ఇక్కడ వివాహం కాని యువత యువకులకు సంతాన ప్రాప్తి కొరకు దంపతులకు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ఈ కళ్యాణాల్లో పాల్గొన్న వాళ్ళకి ఏంటంటే స్వామివారికి విశ్వక్షాన పూజ, పుణ్యాహవాచనం, లగ్నాష్టిక, చూర్ణిక తదితర వేద మంత్రాలతో స్వామికి మాంగళ్యధారణ గావించి ఆ కళ్యాణ కంకణాలని స్వామివారి దగ్గర ఉంచి ఆ కళ్యాణ కంకణం భక్తులకి కట్టడం జరుగుతుంది. ఈ కళ్యాణ కంకణం వివాహం కాని యువత యువకులు, సంతాన ప్రాప్తి కొరకు దంపతులు కూడా ఈ కళ్యాణ కంకణం కట్టుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం కూడా జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గురువు గారు, ఈ మందిరంలో జరిగే కార్యక్రమాలు, పూజలకి వచ్చిన భక్తులకి స్వామివారి అనుగ్రహంతో జరిగిన లీలలు కానీ నిదర్శనాలు కానీ ఏవైనా ఉన్నాయా? మా భక్తులకు తెలియజేయండి. ఇక్కడ భక్తుల అనుభవాలు చూసుకుంటే ఇక్కడ చాలా మందికి ఇక్కడ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి సంతానం కలిగిందని, వివాహం అయిందని చెప్పేసి భక్తుల చాలా నమ్మకం ఇది చెప్తూ ఉంటారు. ఇక్కడ స్థానికంగానే ఉండే మా బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళకి కానీ భక్తులకు కానీ ఎంతోమందికి ఆయన కోరికలు తీర్చే కొంగు బంగారంలా ఆయనకి వరాలు అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలోనే భక్తులకు ఒకరికి అమెరికాకి చెందిన ఒక భక్తులు కూడా ఈ స్వామికి ఇత్తడి ద్వారం అది కూడా భక్తులు చేయించడం జరిగింది. ఇదే ఈ స్వామివారి విశిష్టత, భక్తుల నమ్మకం కూడాను. వేణుగోపాల స్వామి ఆలయంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నం చెందిన సంగీత జనకులం మన పిఠాపురం బ్రాంచ్ వారు ఆకొండి వెంకట్రావు గారి శిష్య బృందంచే ఉచిత సంగీత శిక్షణ తరగతులు అవి కూడా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పిల్ల సత్యనారాయణ గారు అని చెప్పేసి ఎన్నో గత 30 ఏళ్ళగా ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా నాట్యం నేర్పుతూ నాట్య కళా కవిత అనే బిరుదుతో కూడా ఆయన మేము సత్కరించుకోవడం జరిగింది. ఇక్కడ త్యాగరాజ ఆరాధన జయంత్యోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పంచరత్న కీర్తన సేవ ఆకొండి వెంకట్రావు గారి శిష్య బృందంచే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్థానిక సంగమేశ్వర సంగీత సమాఖ్య వారి శిష్య బృందంలో కూడా ఇక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి విశేష గ్రామోత్సవాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామోత్సవాల్లో కార్యక్రమంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవం సందర్భంగా మొదటగా స్వామివారికి పెళ్లికొడుకుని చేసి గజవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ఆ మరునాడు ఉదయం స్వామికి శేషవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.
ఈ కళ్యాణ ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామికి రథోత్సవ కార్యక్రమం కడు వైభవంగా ఇక్కడ మేళతాళాలతో బాణాసంచాతో కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఇక్కడ రథోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉన్న ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్కువగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి కృష్ణాష్టమి రోజు కూడా ఇక్కడ స్వామికి గరుడు వాహనంపై ఉట్ల సంబరం చేసి ఆలయం వద్ద గరుడు వాహనంపై గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా కూడా మా దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు ఒక 50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారని తెలిసింది. ఆయనకు కూడా దేవాలయ అభివృద్ధికి సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. నా పేరు శ్యామల. ఇది సంతాన వేణుగోపాల స్వామి గుడి ప్రాంగణం. ఇక్కడ గుడిలో ప్రతి వారం సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు సంగీతం క్లాసులు జరుగుతాయి. ఆకొండి వెంకట్రావు గారు మా గురువు గారు మాకు ఉచితంగా అన్ని భక్తి గీతాలు, పురంధరదాసు, అన్నమాచార్య అన్ని రకాలు కూడా భక్తి గీతాలు నేర్పుతారు. ఏమీ ఆశించకుండా మాకు ఈ సంగీత సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి గుడిలో పూజారి గారు విజయ్ గారు కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ క్లాసులు పెట్టుకోవడానికి, మా ప్రోగ్రామ్స్కి అన్నిటికీ కూడా చాలా సహకరిస్తున్నారు. ఈ దేవాలయం కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా అభివృద్ధి పరిచారు. ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణంతో పాటు ఇక్కడ గోపాలస్వామి గుడిలో ప్రతి ఏకాదశికి స్వామివారి కళ్యాణం చేయిస్తారు. సంతానం కలగవలసిన వారు, కావలసిన వారు ఎవరైనా సరే వచ్చి కళ్యాణం చేయించుకుంటే వాళ్ళకి తప్పకుండా సంతానం అలాగే వివాహం కూడా జరుగుతుంది. బాగా ఎప్పటి నుంచో ఇక్కడ అంటే ఇది స్వయంభూ వేణుగోపాల స్వామి. సో మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. దాంతోపాటు ఇక్కడ మా సంగీత సేవ కూడా అంటే సంగీతం నేర్చుకోవడం కూడా చాలా బాగా జరుగుతుంది. మా గురువుగారు మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడ నృత్యం కూడా నేర్పుతారు. సాయంత్రం ఎవరైనా అవకాశం ఉండి నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉన్న వాళ్ళ ఆసక్తి ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు ఇక్కడ. మాది పిఠాపురం అండి, కాకినాడ జిల్లా పిఠాపురం. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ ప్రతి నెల కూడా కళ్యాణం జరుగుతుంది. అక్కడ పెళ్లి కాని వాళ్ళకి వివాహం అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం అది కూడా జరుగుతుంది. ఈ ఆలయం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతో ప్రసిద్ధమైన దేవాలయం. నౌమి దేవ గౌరీ నందన గణనాయక కామితార్థదాయక అఖిల కలిత సుఖ విధాయక. నౌమి దేవ గౌరీ నందన గణనాయక కామితార్థదాయక అఖిల కలిత సుఖ విధాయక. నౌమి దేవ గౌరీ నందన గణనాయక. బాలచంద్ర సర్వ విఘ్న భంజన గణరంజన ఖేలదా కువాహనారికేళ ఫల సుభోజన. బాలచంద్ర సర్వ విఘ్న భంజన గణరంజన ఖేలదా కువాహనారికేళ ఫల సుభోజన. నౌమి దేవ గౌరీ నందన గణనాయక కామితార్థదాయక అఖిల కలిత సుఖ విధాయక. నౌమి దేవ గౌరీ నందన గణనాయక. అంతరాయతిమిర పంకజాప్త సన్నిభ ప్రభో దంతకాంతి విజిత వజ్రదండ వెంకట కవి విభో. అంతరాయతిమిర పంకజాప్త సన్నిభ ప్రభో దంతకాంతి విజిత వజ్రదండ వెంకట కవి విభో. నౌమి దేవ గౌరీ నందన గణనాయక
कामितार्थदायकाखिलकलितसुखविधायका नौमि देवदेव गौरि नन्दनगणनायका कामितार्थदायकाखिलकलितसुखविधायका नौमि देवदेव गौरि नन्दनगणनायका। उदासीनो गतव्यः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जिनः तुल्यनिन्दास्तु निर्मौनि सन्तुष्टो येन